నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురువుగారు. ఆయుష్మాన్ భవ. జనవరి నెలలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? మీనరాశి వారికి మిశ్రమ ఫలితాలతో కలిగిన విధానాలు ఎక్కువ కనపడుతున్నాయి. అంటే మీనరాశికి ఆధిపత్యాన్ని వహించింది గురువే. కానీ మీనరాశిలోని రాహు కలిగి ఉన్నాడు. రాహు కలిగి ఉన్నందువలన గురువు ఉన్న స్థానముని లగ్నానికి పంచమ స్థానమైన మేషరాశిలో ఉన్నాడు. గురువు యోగకారకుడే. కానీ కోపతాపములకు గురవుతారు. వీళ్ళు అధికమైన కోపతాపాలకు గురైపోతారు. ప్రతి చిన్నదానికి కూడా ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆరోగ్యం అనేది పైకి నిండుగా కుండలా కనపడుతున్నా కూడా లోపలంతా డొలగానే ఉంటుందట. అలాంటి పరిస్థితుల్లో ఉంటారు వీళ్ళు. అలాగే కోపం వల్ల వచ్చే పరిస్థితులు ఏంటంటే నష్టాన్ని తెస్తుంది, కానీ కోపం ఎప్పుడు సుఖాన్ని లాభాన్ని తేదు. అటువంటి విధానాలను కలిగిస్తూ ఉంది. మీనరాశి వారికి ఆదాయ వ్యయాలలో చూసుకుంటే ఆదాయం కన్నా వ్యయం ఎక్కువ ఉంది, ఆదాయం తక్కువ ఉంది. అయితే మీనరాశి వారికి 35 సంవత్సరముల వయసు ఉన్నవారికి, వీళ్ళకి వేలినాడు ఉంది కాబట్టి 35 సంవత్సరముల వయసు ఉన్నవారికి ఈ యొక్క ధనుర్మాసములో ఏ పని చేసినా నష్టదాయకమే. ఏ రంగం వారైనా సరే. విద్యార్థులు చదివిన చదువుకి పరిపూర్ణత రాదు. వ్యాపారం చేసేవారికి సఖ్యత ఉండదు. అలాగే ఏ పని చేస్తా ఉన్న వ్యవహారం ఉన్న టీచర్లకి కోపతాపాలు పెరిగిపోతాయి. అటువంటి వారు ఉన్నది. అయితే మీనరాశిలో ఉన్నవారు 35 సంవత్సరాల వయసులోపు ఉన్నవారు లాభదాయకమైన వారు ఎవరున్నారు? సినీ ఫీల్డ్లో ఉన్నారు. సినీ రంగంలో ఉన్న మీనరాశి వారికి 35 సంవత్సరాల వయసు అయినా సరే ఏలినాటి సినీ ఉన్నా కూడా శుభదాయకమైన ఫలితాలు పొందుతున్నారు. ఇక 60 సంవత్సరాలు దాటిన వారు ఎలాగున్నారు ఈ మీనరాశిలో? ఇది అన్ని రకాలుగా లాభాన్ని పొందుతున్నారు. ఎదుటి వ్యక్తి కొడదామని వచ్చినవాడు కూడా వీళ్ళని చూసి ఒక నమస్కారం చేసి, మహానుభావ మేము వచ్చిన తప్పు అని చెప్పి ఒప్పుకుని ఎంతో కొంత తృణమో పణమో వారి చేతిలో పెట్టి వెళ్తారు. అటువంటి ఫలితాన్ని ఈ యొక్క మీనరాశి వారు పొందుతున్నారు. అయితే మీనరాశి వారు అధికంగా ఆడవారి గురించి చెప్పాలి. ఇక్కడ ఏ వయసు వారైనా ఆడవారికి మాత్రం శుభదాయకమైన, అత్యంత శుభదాయకమైన ఫలితాలు పొందుతున్నారు ఆడవారు, స్త్రీలకు. అయితే ఈ స్త్రీలు ఏం చేయాలయ్యా అంటే శ్రీకాళహస్తి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకోవాలి. ఈ ధనుర్మాసంలో శ్రీకాళహస్తి వెళ్ళాలి. శ్రీకాళహస్తిలోకి వెళ్ళి పాతాళ గణపతి అని చెప్పేసి అక్కడ ఒక గుడి ఉంది. పాతాళ గణపతి దగ్గరికి వెళ్ళాలి. పాతాళ గణపతి దగ్గరికి వెళ్ళి అక్కడ కొబ్బరికాయ మనమే కొట్టుకుంటాం, పంతులు ఉండడం లోపల. ఆ కొబ్బరికాయ పట్టుకెళ్ళడము, ఒక నెయ్యి దీపం పట్టుకెళ్ళాలి. ఆ నెయ్యి దీపం వెలిగించి అక్కడ కొబ్బరికాయ కొట్టుకుని ఆ తర్వాత కొంచెం 3 గుంజుల్లో 4 గుంజుల్లో తీసి పాతాళ గణపతి సరే గుంజులు తీయాలి. ఆ తర్వాత పైకి వచ్చి ఆ తర్వాత శ్రీశైలేశ్వరుని దర్శించుకోవాలి. ఆ తర్వాత అమ్మవారిని దర్శించుకోవాలి. కాళహస్తిలోని ఆయన దర్శనం చేసుకోవాలి. దర్శనం చేసుకున్న తర్వాత అక్కడే అన్నప్రసాదం పెడతారు. బయటకు వచ్చి తినాలి అనుకోకూడదు, తప్పది. గుడిలోని అన్నప్రసాదాన్ని తీసుకోవాలి. అన్నప్రసాదాన్ని తీసుకున్న తర్వాత మనకు తోచినంత ఎంతో కొంత విరాళం. అన్నప్రసాదం తీసుకున్నామంటే తినేసి వచ్చేయడం కాదు, సభ్యత సంస్కారం కాదు. ఎంతో కొంత అక్కడ సమర్పించాలి. ఒక 1000 రూపాయలు 100 రూపాయలు మనకు తోచింది ఆడిచ్చి ఒక నమస్కారం చేసుకోవాలి. నమస్కారం చేసుకున్న తర్వాత ఆ రోజు రాత్రి రాకూడదు. కాళహస్తి నుంచి ఎప్పుడు రాకూడదు. అంటే అక్కడ నవగ్రహ కవచం ఉంది. ఎవరికి? కాళహస్తీశ్వరుడికి. కాళహస్తి నవగ్రహ కవచం అది అందరి గుళ్ళో ఉండదు. గ్రహణ సమయం వచ్చిందంటే అన్ని గుళ్ళు మూసేస్తారని అక్కడ విపరీతమైన పూజా విధానాలు జరుగుతాయి. నవగ్రహ కవచం ఉన్నది. నవగ్రహ కవచం ఉన్న శివాలయాన్ని మనం దర్శనం చేసుకుని దాన్ని దర్శనం చేసుకున్న తర్వాత రాత్రి అక్కడ లేకుండా వచ్చేవాడు. పూర్వకాలం నాడు
ఆ ఆలయంలోకి వెళ్తే రాత్రి సమయంలో కూడా గుడి లోపలే నిద్రించేవారు. అవకాశం ఉండేది వరకు. మన ప్రబుద్ధులు మంచోళ్ళు కాదు కదా, దొంగతనం చేశారు అక్కడ. హుండీని ఏదో పడగొట్టాడు ఎవడో. ఇంకా అప్పటి నుంచి అనుమానం వచ్చి ఇంకెవరిని లోపల పట్టలేదు, బయటకు పడినాను. కాబట్టి బయటకు వచ్చేయాలంటే గుడిలో పడుకోక్కర్లేదు, ఊర్లో పడుకున్నా పర్వాలేదు. ఏదో ఒక రూమ్ తీసుకుని ఎక్కడో చోట ఉండి ఆ మరుసటి రోజు నాడు దర్శనం చేసుకుని మళ్ళీ అప్పుడు రావాలి. అంతేగాని శ్రీకాళహస్తి వెళితే దేవుడు దండం పెట్టుకుంటారు, గ్రహ పూజలు ఉంటే, కాలసర్పదోష పూజలు ఉంటే అది చేయించేసుకుంటారు. అయిపోయిందండి పంతులు గారిని అడుగుతారు. ఆ పంతులు గారు అయిపోయిందమ్మా వెళ్ళిపోవచ్చు అంటాడు. వీడి చేతులు వెనక్కొచ్చేస్తాడు. అది తప్పదు. కాళహస్తి వెళితే ఆ రోజు అక్కడ నిద్రించాలి. అందుకని నవగ్రహ కవచం ఉన్నది కాబట్టి ఈ మీనరాశి వారికి అక్కడికైనా వెళ్ళి చేయొచ్చు. లేదు మనకు అంత దూరం వెళ్ళలేకపోతున్నామంటే ఓం నమ శివాయ ఇంటికాడే మనకు వచ్చిన శివలింగం ఎక్కడైతే ఉందో టెంపుల్కి వెళ్ళడం, అభిషేకాన్ని చేయించుకోవడం యోగదాయకమైన పరిస్థితులు ఉండాలి. అలాగే ఈ యొక్క జాతకులకి 35 సంవత్సరాల వయసు కలిగిన వారు కంపల్సరిగా ఈ ధనుర్మాసములో గురువారం నాడు శనగలు అనేవి దానం చెయ్యాలి. దానం ఏ రకంగా చేయాలన్నది మరల మీరు నన్ను ప్రత్యేకంగా ఫోన్లో చేస్తే ఫోన్లో మీకు చెప్తాను. ఆ దానం చేయాలి, ఆ శనగల దానం చేయాలి. అలాగే ఒక 5గురికైనా అన్నార్తులు చూడాలి. అన్నార్తులు ఎక్కడ ఉన్నారు అన్నది చూడాలి. చాలామంది అన్నార్తులు అంటే యాచకులు అనుకుంటాం. యాచకులకి అన్నం పెడతాం, వాడు తింటాం, పక్కోడికి అమ్మేస్తాడు 30 రూపాయలకు 20 రూపాయలకు ఆ ప్లేటు. అదా కాదు, అన్నం తినగలిగిన వాళ్ళు ఉండాలి. ఎక్కడున్నారు? హాస్పిటల్లో జరుగుతారు అన్నార్తులు, లేదంటే హాస్టల్లో ఉంటారు విద్యార్థులు. వాళ్ళు మట్టుకు వాళ్ళు ఏదో కొంచెం అన్నం వండుకుని లేదా 2 కూరలు కొనుక్కుని అప్పుడు తింటారు. ఆ టైపు విద్యార్థులు ఉన్నారు. అలాంటి వాళ్ళకు ఎక్కడున్నారో తెలుసుకుని ఒక 5గురికి శుభ్రంగా శనగపప్పుతో చేసిన పదార్థం, శనగపప్పు సాంబార్ పెట్టండి, ఏమక్కర్లేదు. వంకాయ కూర సాంబారు కూర ఆ 5గురికి ప్యాకెట్ చేసి పట్టుకెళ్ళి ఇవ్వండి. ఒక 5గురికైనా అత్యధికమైన శుభదాయకమైన ఫలితాలు మీనరాశి వారికి వచ్చేస్తుంది. ఎందుకంటే రాహు మిళితమై ఉన్నాడు కాబట్టి ఆ రాహువు అక్కడి నుంచి తొలుగుతాడు. ఈ పరిహారం కోర్టు సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా పనికొస్తుంది అంటారా? పరిహారం కోర్టు సమస్యలు ఒక రగులుగా చెప్పాలంటే మీనరాశి వారికి ఈ నెలలో ఏ విధమైన కోర్టు సమస్యలు లేవు. లేని దానికి ఎందుకు పరిహారాలు? ఉన్న వారికి చేసుకోవాలి. మీనరాశి వారికి ఏ విధమైన కోర్టుకు సంబంధించింది లేదు. అయితే మోసకారితనానికి గురవుతారు. మోసకారితనానికి గురైపోతారు. 35 సంవత్సరాల వయసు వాళ్ళు, పెద్దోళ్ళు కాదు. 35 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకి అంటే ప్రథమంగా వచ్చింది ఏలినాడు శని. ఆ ఏలినాడు శని ప్రభావం వల్ల గురు శనులు ఇద్దరు సమ్ములు దానికి తోడు. అందువల్ల నష్టదాయకమైన పరిస్థితి అక్కడే ఉంది. ఇక విద్యార్థులకంటారా, విద్యార్థులకు బాగానే ఉన్నది, వ్యాపారస్తులకి బాగానే ఉంది. 35 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళకి నష్టం, 35 దాటిన వారికి లాభం. 35 దాటిన వారికి లాభమే, ఎందుకంటే రెండోసారి వచ్చింది. 35 సంవత్సరాల లోపు ఉన్న వారికి మాత్రం ఏ విధమైనటువంటి ఫలితాలు పొందట్లేదు. వీళ్ళకి ప్రస్తుత కాలంలో అయితే ఖర్చు అధికము, ఆదాయం సన్నగిలింది. కానీ 65 సంవత్సరాల వరకు ఆదాయం పెరిగింది, ఖర్చు తరిగింది. ఇక్కడ 2 రకాలుగా చెప్పుకోవాల్సి వస్తుంది మీనరాశి గురించి. ఇప్పుడు మనం చెప్పుకున్న ద్వాదశ రాశుల్లో 10 రాశులు ఒకే విధంగా చెప్పుకున్నాం. కుంభరాశి మీనరాశిలకు వచ్చేసరికి 2 రకాలు చెప్పాల్సి వస్తుంది. అర్ధాష్టమ శని ఉన్నవాళ్ళు వేరు, ఏలినాడు శని ఉన్నవారు వేరు, అష్టమ శని ఉన్నవాళ్ళు వేరు. 3 రకాల శని ప్రభావాలు చూస్తుంది. ఆ 3 వాటిల్లోని ఎక్కువగా మనం చూపించేది కుంభ మీనరాశులకి. అలాగే గురువుగారు, మీనరాశి వారికి జనవరి నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాల గురించి కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు. ఆయుష్మాన్.